హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎంతో హెల్దీ అయిన కిచిడిని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ఎన్ని అవర్స్ అయినా సరే అస్సలు టేస్ట్ అనేది మారిపోదనమాట. అంత టేస్టీగా ఉంటుంది. స్కూల్ బాక్సెస్కి, అలాగే ఆఫీస్ వేర్కి, బ్యాచిలర్స్ ఎవరున్నా సరే ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఎవరైనా సరే దీన్ని తినొచ్చు అనమాట. చిన్నపిల్లల కాడి నుంచి మంచి న్యూట్రియన్స్ అందుతాయి. ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి మీరు. ఒక గ్లాసు బియ్యంకి హాఫ్ గ్లాసు పెసరపప్పు కానీ కందిపప్పు కానీ తీసుకోండి. 2 గ్లాసుల బియ్యం అయితే 1 గ్లాసు పెసరపప్పు కానీ కందిపప్పు కానీ తీసుకోండి. అలానే రెండింటిని నీట్గా వాష్ చేసుకొని తగినన్ని వాటర్ పోసుకొని ఒక 20 మినిట్స్ నానబెట్టుకోండి. మంచిగా ఎక్కువసేపు వద్దండి, మళ్ళీ బియ్యం అనేది ఇరిగిపోతుంది, ప్లస్ మెత్తగా అయిపోతుంది. రైస్ పొడి పొడిలాడుతూ రాదు. ఒక 20 మినిట్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది. ఈ బియ్యం మనం నానే లోపల ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా కట్ చేసుకుందాము. ఒక 2 ఆలు, అలాగే ఒక హాఫ్ క్యారెట్. చిన్నదైతే ఒకటి తీసుకోండి, ఇలా పెద్దదైతే కనుక హాఫ్ తీసుకోండి. ఒకటైనా వేసుకోవచ్చు, కానీ స్వీట్నెస్ ఎక్కువ వస్తుందని నేను హాఫ్ వేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫుల్ అయినా వేసుకోవచ్చు. అలాగే ఒక 4-5 పచ్చిమిర్చి, 2 వెల్లుల్లిపాయలు టేస్ట్ చాలా బాగా ఇస్తుంది. అలానే ఇంకొన్ని వెల్లుల్లిపాయలైనా యాడ్ చేసుకోవచ్చు. ఇంకొక పాయ యాడ్ చేసుకోవచ్చు అనమాట. నేను మినిమం క్వాంటిటీ చెప్పాను. పైన పొట్టంతా తీసేసి 2 వెల్లుల్లిపాయకి పక్కన పెట్టేసుకోండి. నాకు ఈ వంట పెళ్ళైన కొత్తలో అత్తయ్య నేర్పించారనమాట. ఇలా వలుచుకొని పక్కన పెట్టండి. తర్వాత వెజిటేబుల్స్ కూడా పైన పొట్టంతా తీసేసి నీట్గా వాష్ చేసుకొని మీడియం సైజు ముక్కల్లాగా కట్ చేసుకోండి. ఈ కిచడీని అలా ప్లెయిన్గా తిన్నా బాగుంటుంది. కావాలంటే మీరు ఎలాంటి చట్నీతో అయినా తినవచ్చు. పల్లీ చట్నీ, అలాగే టమాటా చట్నీ, ఏ పికిల్స్తో అయినా సరే చాలా టేస్టీ. ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇందులోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: దాల్చిన చెక్క ముక్క చిన్నది, అలాగే ఒక 4 లేదా 5 లవంగాలు, ఒక 15 మిరియాలు, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొత్తిమీర, కరివేపాకు అనమాట. తర్వాత స్టవ్ పై ఒక కుక్కర్ పెట్టుకుని అందులోకి ఆయిల్ కానీ నెయ్యి కానీ మీ ఆప్షను, ఏదైనా సరే ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకోండి. 2 కలిపైనా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మసాలా దినుసులన్నీ వేగినాక కట్ చేసినవంటి ఈ వెజిటేబుల్స్ ముక్కలు కూడా యాడ్ చేయండి. కావాలంటే ఇందులో బఠానీ అయినా వేసుకోవచ్చు. అలానే ఒక స్పూను సాల్ట్ కూడా యాడ్ చేసుకొని వెజిటేబుల్స్ ఒక 10 మినిట్స్ వరకు కుక్ చేసుకోండి. ఇలా కుక్ చేసుకున్న దాంట్లోకి ముందుగా వలిచిపెట్టుకున్నవంటి వెల్లుల్లి రెమ్మలు, అలానే ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేపుకోండి. ఇలా వేపుకున్న దాంట్లోకి మనం ముందుగా నానబెట్టుకున్నవంటి బియ్యం పెసరపప్పుని కూడా యాడ్ చేయండి. అందులో వాటర్ ఏమి ఉండొద్దు, ఓన్లీ రైస్ పప్పుని మాత్రమే యాడ్ చేయండి. ఇలా యాడ్ చేసిన దాన్ని ఒక 3 మినిట్స్ ఆర్ 4 మినిట్స్ వేపుకోండి. మంచిగా తిప్పుకుంటూ వేపుకుంటే పెసరపప్పు మంచిగా వేగుతుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది అన్నమాట. ఇలా వేపుకున్నాక ఒక గ్లాస్ బియ్యంకి 2 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకోండి. ఓన్లీ రైస్ క్వాంటిటీకే నీళ్ళు యాడ్ చేసుకోండి. ఆల్రెడీ నానబెట్టుకున్నాం కాబట్టి పెసరపప్పు చాలా త్వరగా కుక్ అయిపోతుంది. కందిపప్పు అయినా సరే చాలా త్వరగా కుక్ అయిపోతుంది అన్నమాట. ఇలా నీళ్ళు యాడ్ చేసుకున్నాక మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని ఓన్లీ 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి.
విజిల్ అంతా ఆరిపోయినాక చూడండి, చూసారు కదా ఎంత పొడి పొడిలాడుతూ ఎంత ఎమ్మీగా ఉందో. ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.